హాయ్ అండి. రేపు మేము సేవకి వెళ్తున్నాం కదా, ప్రయాణం ఉంది కదా, అయితే దానికోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. స్వామివారి సన్నిధిలో కూడా పిండి దీపాలు వెలిగించాలని చెప్పేసి ఇదిగోండి వరిపిండి, బెల్లము, నెయ్యి, బెల్లం పొడి వేసాను, వరిపిండి వేసాను. పొడి పిండేనండి ఇదైతే, కలపలేదు. అక్కడికి వెళ్ళి నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఇంకా అలాగే ఈ చిన్న డబ్బాలో ఆవు నెయ్యి, ఒత్తులు వేసుకుంటున్నాను అనమాట. ఇంకా స్వామివారి సన్నిధిలో కూడా దీపం పెట్టుకోవాలి కదా, పిండి దీపం, అందుకని చెప్పి రెడీ చేసుకుంటున్నాను. ఇలా అయితే కవరు వేసేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, నెయ్యి పడిపోకుండా ఉంటుంది. మళ్ళీ దీన్ని ఒక కవర్ లో పెట్టాలి, ఎందుకంటే మనం అక్కడెక్కడ పడితే మొత్తం జిడ్డు జిడ్డు అయిపోతుంది. దీన్ని ఇలా ప్యాక్ చేసి ఇలా ఒక కవర్ లో పెట్టేసి గట్టిగా రబ్బర్ బ్యాండ్ ఏదో పెట్టేస్తే ఒకవేళ బయటకు వచ్చినా గానీ బట్టలు కటికి అంటకుండా ఉంటుంది. ఇంకా అలాగే ఈ పిండి కూడా కింద పడిపోకుండా ఉండాలంటే దీంట్లో కూడా ఒక కవర్, ఏదైనా ఒక కవర్ ఇలాగా మూతకి పెట్టి పెడితే టైట్ గా మూత పడుతుంది అనమాట. అంతే.